ఓకే. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని, అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది. కానీ విని ఎరుగునటువంటి డ్యామేజ్ జరిగింది. దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. తుఫాను వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి. అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా, భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకొనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది. మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే, వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం. అయితే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం, కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది, నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్ళు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్. ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు. లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని, అందుకని ఆపరేట్ చేశాడు. అప్పటికి లేట్ అయింది. జరగవలసిన నష్టం
బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీతకన్నేశారు, మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా, ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మార్గ వర్షాలు వస్తే, వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్టు మీద నీళ్లు ఫ్లో అయినాయి, ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక. అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అది పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను చూసి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను. ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి? కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది. వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు? వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? ఈసారి మళ్ళీ కొట్టుకోకపోయింది. 2 TMC నీళ్లు, కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు. 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు. అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం అన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు, డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి, మురికి కాలువ నుంచి, డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేసుంటే, నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్, ఇది తక్కువ సీన్. ఆ మాత్రం పంట రగలపడింది. ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి, ఒక సముద్రం మారిగా. సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎక్కడ నేను చూపించను కూడా చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరూ వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. కడాని ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ, దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు. ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు
కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి. ఎంత నష్టం వస్తుందో చెప్పలా. నేను అందుకే లెటర్ కూడా రాశాను. దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి, మీరు కూడా సహకరించండి. ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను. ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బాధితారాహిత్యం అంటే, చేతగాంతనం అంటే, వీళ్ళు ఇచ్చింది 3,711 కోట్ల రూపాయల నష్టం అని ఇస్తారు. బ్రేకప్ లేవు, పాడు లేవు. దాంట్లో 2,640 కోట్లు R&B రోడ్లకే, ఒక 703 కోట్లు పంట నష్టానికి ఇస్తారు. 703 కోట్ల రూపాయలు పంట నష్టం అని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది? 100 కోట్లు, 50 కోట్లు ఇస్తారు. అది కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది, రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంటుంది. ఇది బిగినింగ్. ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు. ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు. ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసి ఇస్తారు. మీరు అడగడమే, అసలు అడగకుండా 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి మీరు? కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవేగౌడ వచ్చాడు ప్రధానమంత్రిగా. వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు. ఉదుహుద్ తుఫాన్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఎన్నో రోజు వచ్చారు? 2వ రోజు, 3వ రోజు వచ్చారు, సెకండ్ డే. అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుఫాన్ ఇది. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది. అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి. అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి. ఊహించినటువంటి వర్షపాతం పడింది. దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం కొనే నాదులు లేకుండా అవస్థపడుతున్నారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు. అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు? బీమా లేకుండా చేశాడు. ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమా అనేది చాలా ముఖ్యం. ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పంట నష్టమైంది, ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా ఆ రైతుకి కాంపన్సేషన్ ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నువ్వు కట్టలేదు 4 ఏళ్ల నుంచి, జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు? రైతు నష్టపోయాడు. ఏం చెప్పారు ఈయన? నేను పెడతా, నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు. కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అదొక పెద్ద శాపంగా మారింది. ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది, అగ్రికల్చర్లో అన్నిట్లో పెరిగిపోయింది. నేను చాలా స్పష్టంగా
18 కానీ 14 కానీ ఉదుహుదు కానీ తిత్లికి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా నేను. దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను.